హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కోసమైతే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లను ఏ తేదీ నుంచి ఏ అర్హతలు కలిగినటువంటి వాళ్లకు పంపిణీ చేస్తారు? అలాగే మీ మొబైల్ ఫోన్‌లో ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆన్‌లైన్ స్టేటస్ అనేది ఈజీగా ఎలా చెక్ చేసుకోవాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌ను చెప్తాను. ఇక స్టేటస్ దగ్గర చాలామందికి కూడా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనైతే చూపిస్తుంది. సో, ఈ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తున్నటువంటి వాళ్ళకు రెండో విడత కింద ఇల్లు మంజూరు అవుతుందా? లేదా? మొట్టమొదటిగా ఏ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకు పంపిణీ చేస్తారు? ఈ విషయాలన్నిటి గురించి చెప్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చేసాయండి. ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదటిగా వచ్చి ఈ రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారంటే ఏప్రిల్ నెల నుంచి పంపిణీ చేయబోతున్నట్లు మనకు ప్రస్తుతానికి సమాచారం. అయితే ముఖ్యంగా ఎవరికి మొదటగా పంపిణీ చేస్తారు అంటే ఏ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకు పంపిణీ చేస్తారు? ఏ అర్హతలు కలిగినటువంటి వాళ్ళకు ఈ ఇళ్ళనేటువంటి వాటిని ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ ఇందిరమ్మ ఇళ్ళకు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా 3 కేటగిరీగా డివైడ్ చేశారు. L1, L2, L3. సో, ఇందులో వచ్చేసి మొదటి ప్రాధాన్యత L2 కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళకిస్తారు. దాని తర్వాత L1 కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళకిస్తారు. అయితే మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అని ఎలా తెలుసుకోవాలి అంటే స్టేటస్ ద్వారా. ఈ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఈజీగా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లోకి వచ్చేసి ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఒకటి ఉంటుంది. ఈ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక ఆధార్ నంబరు, మొబైల్ నంబర్, అప్లికేషన్ ఐడీ, ఎఫ్ఎస్‌సి కార్డ్ నంబర్ అని 4 ఆప్షన్స్ అడుగుతాయి. ఇందులో ఆధార్ నంబర్ ఈజీగా సెలెక్ట్ చేసుకోండి. సింపుల్‌గా అందరికీ దగ్గర ఉంటుంది కాబట్టి. ఆధార్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మీకు స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో, ఇలాగా ఓపెన్ అయితుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ మొత్తం కూడా చెక్ చేసుకోండి. ఇవన్నీ నేను స్ట్రైక్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఇన్ఫో చూపించకూడదు కాబట్టి. ఇక్కడ లిస్ట్ టైప్ అనేది ఉంది కింద. మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుందండి. స్టేటస్ చెక్ చేసుకోవడం ద్వారా. ఈ పర్సన్ వచ్చేసి L2లో ఉన్నారు. అలాగే రిమార్క్స్ దగ్గర చూడొచ్చు. నాన్ పీయూసీసీఏ హౌస్ సైట్ వితౌట్ హౌస్ సైట్ అని ఇచ్చున్నారు. ఓకేనా? సో, వీళ్ళకి హౌస్ సైటు లేదు. అలాగే ఇల్లు కూడా లేదనమాట. ఈ రిమార్క్స్ దగ్గర ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళకు హౌస్ సైటు ఉండదు. అలాగే ఇండ్లు కూడా సొంత ఇల్లు అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ స్టేటస్ దగ్గర క్లియర్‌గా ఇక్కడ చూడండి కొంచెం. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనైతే ఉంది. సో, చాలామందికి కూడా ఇదే విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటే ఈ రెండవ విడత కింద ఇందిరమ్మ ఇల్లు అనేది మంజూరు అవుతుందా? లేదా? సో, ఈ విధంగా ఉంటే మంజూరు కాదు. మీకు ఇందిరమ్మ ఇల్లు అనేది ఇవ్వరనమాట. అంటే మీ అప్లికేషన్ అనేది పెండింగ్‌లో ఉన్నట్టు అర్థం. అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఇలా ఉంటే. ఇక ఇలా ఉన్నట్లయితే ఏం చేయాలి? అంటే ఫస్టు మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్‌కి వెళ్ళండి. అక్కడ అధికారులను అడగండి. సో, ఇలాగా మాకు ఆన్‌లైన్ స్టేటస్‌లో పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపిస్తుంది స్టేటస్ దగ్గర. సో, దీనికి ఏం చేయాలనైతే అడగండి. సో, వాళ్ళు చెప్తారు. ఈ విధంగా అప్లికేషన్ ఫార్మ్ మీ యొక్క అప్లికేషన్ అనేది ఇంకా వెరిఫికేషన్‌కి వెళ్ళలేదు. పెండింగ్‌లోనే ఉంది అని వాళ్ళు చెప్తారు. సో, మీరు అక్కడే ఉండి మీ యొక్క అప్లికేషన్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏమని వస్తుందంటే ఎంపీడీఓ అప్రూవల్ అయితే వస్తుంది. అంటే ఎంపీడీఓ గారు అప్రూవల్ ఇస్తారు. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే. ఎలిజిబుల్ కానట్లయితే మీకు రాదనమాట ఇల్లనేది. ఓకేనా? నాట్ ఎలిజిబుల్ అనేది చూపిచ్చేస్తుంది అప్లికేషన్ స్టేటస్ దగ్గర. ఇలాగా ఎంపీడీఓ అప్రూవల్ అయితే ఉండాలి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర. సో, మీరు వెళ్ళి ఒకసారి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి ఒకసారి జాగ్రత్తగా అడగండి. మీకు ఏం చూపిస్తుందో ఫస్ట్ స్టేటస్ చెక్ చేసుకోండి. స్టేటస్‌లో అప్పుడు ఏం చూపిస్తుందో దాన్ని బట్టి అయితే వెళ్ళి అక్కడ అడగండి. ఓకేనా? ఎంపీడీఓ అప్రూవల్ ఉన్నట్లయితే నో ప్రాబ్లమ్. మీకు మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అనేది వెరిఫికేషన్ అయిపోయింది. అక్కడ అప్రూవల్ కూడా ఇచ్చేసారని అర్థం అనమాట. అప్రూవల్ ఇస్తేనే మీకు ఇల్లు అనేది మంజూరు కావడం జరుగుతుంది. దాని తర్వాత మీకు విడతల వారీగా
ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన అమౌంట్స్ అనేటువంటివి జమ అవుతూ ఉంటాయి. సో, చాలామందికి ఈ విధంగా ఉందండి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్పులని ఇప్పటికీ. సో, ఈ కేవలం మనకు నెల రోజులు మాత్రమే గడువుంది. ఎందుకంటే ఏప్రిల్ నెల నుంచి ఈ ఇందిరమ్మ ఇళ్ళు అనేటువంటి వాటిని పంపిణీ చేస్తాము అని చెప్పున్నారు కాబట్టి, కొద్ది రోజులు మాత్రమే గడువైతే ఉంది. చూద్దాం. మనకు మాక్సిమం ఈ మార్చి నెలలో రెండో విడతకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసే అవకాశాలైతే ఉండొచ్చు కంపల్సరీగా. నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అయితే చేస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నాను గైస్. ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కమెంట్స్‌లో మీరు అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. మీరు కూడా నేను చెప్పినటువంటి స్టెప్స్ అన్నిటిని కూడా ఫాలో అప్ చేసి స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఫస్ట్. స్టేటస్ చెక్ చేసుకుంటేనే మీకు ఇల్లు వస్తుందా లేదా అని ఒక 50% వరకు మీరైతే తెలుసుకోవచ్చు. అందువల్ల స్టేటస్ చెక్ చేసుకోమంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.